మహాగణుడ మహోన్నతుడా నీకు స్తోత్రములు తండ్రి. ప్రభువా, ఈ వాక్యం ద్వారా ప్రభువా నీవే మాతో మాట్లాడు తండ్రి. నీకు స్తోత్రములు. నీ కార్యమును మా జీవితంలో జరిగించమని అడుగుచున్నాను ప్రభువా. దేవా, మా అందరితో నీవే మాట్లాడి మమ్మలను సరిచేయము. నీ యొక్క బిడ్డలుగా మమ్మలను మార్చము దేవా. నీకు స్తోత్రములు. ముందున్న సమయంలో మమ్ములను ప్రభువా నాయన న్యాస్తంలో సమర్పిస్తున్నాను ప్రభువా. నీ కృపలో నాయన మమ్మలను భద్రపరిచి నీ ఆత్మ ద్వారా సమస్తాన్ని జరిగించమని, ఆరంభం నుండి ప్రభా ముగింపు వరకు ప్రభా నీ ఆత్మాధ్వర్యంలో సమస్తమును జరిగించమని యేసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఇక్కడ దేవుని యొక్క వాక్యమును మనం ఇక్కడ గమనించినట్లయితే యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానం వెతుకుచున్నారు. అయితే మేము సిలువబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనంగా ఉన్నాడు గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు జ్ఞానమున ఉన్నాడు అని ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే ఇక్కడ మనము 3 రకముల వ్యక్తులను ఇక్కడ మనము గమనించవచ్చు. మొదటగా యూదులను, నెక్స్ట్ జ్ఞానులను, నెక్స్ట్ క్రీస్తును ప్రకటించే వారును అనగా క్రీస్తును వెంబడించే వారిని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ యూదులేమో మాకు సూచక్రియలు కావాలి అని వారు అడుగుతున్నారు, గ్రీకు దేశస్థులేమో మాకు జ్ఞానం కావాలని వారు అడుగుచున్నారు. ఇంకా కానీ పౌలు ఇంకా తనతో పాటు ఉన్న శిల వీళ్ళందరూ కూడా, మేము పేతురు వీళ్ళందరూ దేవుని యొక్క శిష్యులు, వీళ్ళందరూ కూడా మేమైతే ఇవి ఏమీ కాదు, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము అని పౌలు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఇక్కడ 3 రకముల వ్యక్తులను మనం ఇక్కడ గమనించినట్లయితే ఈ 3 రకాల వ్యక్తులలో ఇక్కడ సిలువను గురించిన వార్త ప్రకటిస్తున్నప్పుడు ఈ సిలువను గురించి ఎవరైతే ప్రకటిస్తూ ఉన్నారో ఈ యొక్క 3వ గుంపు వారు జ్ఞానమును బోధించట్లేదు, సూచక్రియలను బోధించట్లేదు. వారు సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నారు. అయితే ఈ విధంగా మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము అని ఇక్కడ తను పౌలు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. అంటే ఈయన సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించినప్పుడు ఏమైతుందనంటే ఇక్కడ అది యూదులకు ఆటంకంగా అనిపిస్తుంది, ఇంకా అన్యజనులకు వెర్రితనంగా అనిపిస్తుంది. కానీ అది పిలువబడిన వారికి దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది. వారు ప్రకటిస్తున్నది సిలువబడిన క్రీస్తును. కానీ ఈ సిలువబడిన క్రీస్తు యూదులకు ఎట్లున్నాడు అనంటే ఆటంకంగా ఉన్నాడు, అన్యజనులకు ఎట్లున్నాడనంటే వెర్రితనంగా ఉన్నాడు, ఈ గ్రీకులకు వెర్రితనంగా ఉన్నాడు. ఈ గ్రీకులకేమో జ్ఞానం కావాలి, యూదులకేమో సూచక్రియలు కావాలి. కానీ పౌలు యూదులకు గ్రీకు దేశస్థులకు వీరిద్దరికి క్రీస్తును ప్రకటిస్తున్నాము. అది పిలువబడిన వారికైతే దేవుని శక్తి జ్ఞానం అయినది, అది నశించుచున్న వారికి వెర్రితనంగా ఉన్నది అని పౌలు మాట్లాడుచున్నాడు. ఈ విధంగా మాట్లాడుచుంటే
అది యూదులకు చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది, ఆటంకంగా అనిపిస్తుంది. ఏంటి ఈ విధంగా మాట్లాడుతున్నాడేంటి? అది యూదులకు ఒక విధమైన అభ్యంతరం, అన్యులకు ఒక రకమైన అభ్యంతరం. అరే మీరు జ్ఞానం కోసం వచ్చిన, అంటే జ్ఞానం కోసం వస్తే ఈయన సిలువను గురించి ప్రకటిస్తున్నాడేంటి? అయ్యో మేము సూచక్రియల కోసం వచ్చాం, ఈయన ఏంటి సిలువను గురించి ప్రకటిస్తున్నాడు అంటే ఇక్కడున్న వ్యక్తులలో యూదులు ఒక భక్తులు, వీళ్ళు భక్తులు. ఇక్కడ గ్రీకు దేశస్తులు జ్ఞానులు, జ్ఞానమును వెంబడిస్తారు, జ్ఞానము కావాలి వారు. కానీ క్రీస్తును వెంబడించే వారు భక్తులు కాదు, జ్ఞానులు కాదు, శిష్యులు. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ యూదులు మంచి భక్తి కలిగి ఉన్నవారు, అంటే యేసును నమ్మిన వారు భక్తులు, తెలుసుకున్న వారు జ్ఞానులు, వెంబడించు వారు శిష్యులు. ఇక్కడ 3 రకముల గుంపులు, మొత్తానికి 3 రకాల గుంపులు ఉన్నాయి. యూదులు అనగా నేడున్న క్రైస్తవులు. హల్లెలూయా. ఈ లోకంలో ఇంకా జ్ఞానులు ఉన్నారు, మన క్రైస్తవత్వంలో కూడా చాలా మంది జ్ఞానులు ఉన్నారు, అంటే కొత్త విషయాలు తెలుసుకోవడానికి. కొంచెం ఇక్కడ మ్యూట్ లో పెట్టండి, డిస్టర్బ్ అవుతుంది. ఇక్కడ యూదులకు అన్యజనులకు వీరికి ఆటంకంగా అంటే సిలువ వేయబడిన క్రీస్తు. ఈ సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తే వారికి ఆటంకం, చాలా ఆటంకం అవుతుంది యూదులకి. ఈ యూదులను దేవుడు ఏమన్నాడంటే వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియలు అడుగుతున్నారు అంటున్నాడు. సూచక్రియలు ఎవరు అడుగుతారు? చెడ్డతరం వారు అడుగుతారు. అంటే ఈ విధంగా వారిని సంబోధిస్తున్నాడు. ఈ జ్ఞానులు వీరు జ్ఞానం పొందుకోవడానికి వస్తారు తప్ప వారి జీవం పొందుకోవడానికి రారు. ఇక్కడ చూడండి, ప్రభువు వీళ్ళు సిలువనే ఎందుకు ప్రకటిస్తున్నారు? సిలువనే ఎందుకు ప్రకటించాలి? ఒక సవాల్ మీకు కూడా రావాలి. మీరు కూర్చున్న స్థలంలో మరి పౌలు ఎందుకు మేము సిలువబడిన క్రీస్తునే ప్రకటిస్తున్నాను అని తను మాట్లాడుచున్నాడు. మీకు కూడా రావాలి సవాల్. ఇప్పుడు సూచక్రియలు, జ్ఞానం, సిలువ. ఎందుకనంటే సూచక క్రియల చేస్తే సూచక్రియల్లో జీవము లేదు, జ్ఞానములో జీవము లేదు. కలువరి శిలువలో వేయబడిన క్రీస్తులో జీవం ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు ప్రాణం పెట్టింది దేనికి? నీకు జ్ఞానం ఇవ్వడానికి కాదు, నీకేదో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయడానికి ప్రభు మరణించలే. అదే యోహాను సువార్తలో ప్రభు ఒక మాట అంటాడు, నేను గొర్రెలకు జీవమును, నేను సమృద్ధి జీవమును ఇవ్వడానికి వచ్చాను. ఏమి ఇచ్చి జీవం ఇవ్వడానికి వచ్చాడు? తన ప్రాణమును పెట్టి నీకు జీవం ఇవ్వడానికి వచ్చిన వాడే కలువరి శిలువలో వేయబడిన యేసుక్రీస్తు. ఆ క్రీస్తునే మేము ప్రకటిస్తున్నాం, ఆ క్రీస్తునే మేము ప్రకటిస్తున్నాం, ఆ క్రీస్తునే మేము ప్రచురపరుస్తున్నాం. ఏ పాపి, నీకు సూచక్రియలు కాదు. ఓ పాపి, నీ జ్ఞానము కాదు. ఓ పాపి, ఇప్పుడు నీకు జీవము కావాలి. హల్లెలూయా. మనిషి లోపల అపరాధముల చేత, పాపముల చేత చనిపోయిన వ్యక్తికి సూచక్రియలు కాదు, జ్ఞానము కాదు, ఇప్పుడు జీవము కావాలి. హల్లెలూయా. ఎఫెసీ పత్రికలో ఒక మాట ఉంటుంది, అపరాధముల చేత, పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తు కూడా మిమ్మల్ని బ్రతికించడు. సిలువలో జీవం ఉంది, సూచక్రియల్లో జీవము లేదు, జ్ఞానములో జీవము లేదు. కలువరి శిలువలో వేయబడిన క్రీస్తులో జీవం ఉంది. ఆ జీవాన్ని మేము ప్రకటిస్తున్నాం. హల్లెలూయా.
ఆ జీవాన్ని ప్రకటిస్తున్నాం. మేము జ్ఞానములు బోధించే వారం కాదు, మేము సూచక్రియలు బోధించే వారం కాదు అని పౌలు మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. ఒక జ్ఞానము బోధిస్తే ఒక పాపికి రక్షణ దొరకడు. పాపికి జ్ఞానం దోస్తే మంచి చప్పట్లు కొడతాడు. హల్లెలూయా. మనిషికి ఆ పాపికి మంచి జ్ఞానం పోస్తే అబ్బా చాలా బాగుందండి, అబ్బా చాలా బాగుంది, చాలా బాగుంది అని అంటాడు. సూచక్రియలు అమ్మ యేసుక్రీస్తు గొప్పది